నమస్తే, వెల్కమ్ టు పురాలోకల్. తెలుగు రాష్ట్రాల సీఎంలు భేటీ కానున్నారు. 10 ఏళ్ల నుంచి పెండింగ్లో ఉన్న అంశాలు ఈ భేటీలో చర్చించనున్నారా అంటే అవుననే తెలుస్తోంది. అనూహ్యంగా ఇరు రాష్ట్రాల సీఎంలు భేటీకి ముహూర్తం ఖరారైంది. సీఎంలు ఏ అంశాలను చర్చించనున్నారు అనేది ఆసక్తికరంగా మారింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య విభజన సమస్యల పరిష్కారానికి ఎట్టకేలకు ఓ ప్రయత్నం జరుగుతుంది. సుహృద్భావ వాతావరణంలో పరస్పర ఆమోదంతో సమస్యలను పరిష్కరించుకునే దిశగా రెండు తెలుగు రాష్ట్రాలు కదులుతున్నాయి. రెండు రాష్ట్రాల్లో కొత్త ప్రభుత్వాలు ఏర్పడిన నేపథ్యంలో చిక్కుముళ్ళు వీడే దిశగా ఓ అడుగు ముందుకు పడుతోంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు ఈ నెల 6న సమావేశం కావాలని నిర్ణయించారు. విభజన సమస్యలపై సమావేశం అవుతామంటూ చంద్రబాబు రాసిన లేఖ పట్ల రేవంత్ రెడ్డి సానుకూలంగా స్పందించారు. చంద్రబాబు చేసిన ప్రతిపాదనకు అంగీకరిస్తూ బేగంపేటలోని మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్లో సమావేశం అవుదామంటూ సమాచారం ఇచ్చారు. సమావేశానికి రావాల్సిందిగా చంద్రబాబును ఆహ్వానించారు. ఈ భేటీలో చర్చించాల్సిన ఎజెండా, విధి విధానాల ఖరారుపై సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సచివాలయంలో సమావేశమయ్యారు. విభజన సమస్యలు, ఇతర అంశాలపై చర్చించారు. మంత్రులు తుమ్మల, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా ఇందులో పాల్గొననున్నారు. కాగా ఇరువురు సీఎంల సమావేశానికి ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎం ఆదేశించారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లతో పాటు భేటీకి అవసరమైన ఎజెండాను రూపొందిస్తున్నారు. ఈ నెల 6న మధ్యాహ్నం తర్వాత సమావేశం ప్రారంభం కానుంది. ఉమ్మడి రాష్ట్రం 2 రాష్ట్రాలుగా విడిపోయి జూన్ 2తో 10 ఏళ్లు గడిచినా ప్రధాన సమస్యలు అపరిష్కృతంగానే ఉండిపోయాయి. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం 2014లోని సంస్థలు, వాటి ఆస్తులు, అప్పులు, నిధుల పంపిణీ ఎటు తేలలేదు. కేంద్ర హోంశాఖ ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల అధికారులతో పలుమార్లు సమావేశాలు జరిగినా, రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య చర్చలు జరిగినా పరిష్కారానికి నోచుకోలేదు. కొన్ని సంస్థలకు సంబంధించి పరస్పర అంగీకారం కుదిరినా విభజన కాగితాలపై రెండు రాష్ట్రాలు సంతకాలు చేయలేదు. కొన్ని కీలక సమస్యలు అపెక్స్ కౌన్సిల్ ద్వారానే పరిష్కారం అవుతాయని తెలిసినా అందులో సభ్యులైన ఇరు రాష్ట్రాల సీఎంలు మాత్రం చొరవ చూపలేకపోయారు. అప్పట్లో సీఎంలు కేసీఆర్, జగన్ హాయ్ బాయ్ సమావేశాలు నిర్వహించారే తప్ప ఒక్క సమస్యను కూడా నిగ్గు తేల్చలేకపోయారన్న విమర్శలు ఉన్నాయి. ప్రస్తుతం ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక వాతావరణం నెలకొన్నందున కొన్ని సమస్యలైనా పరిష్కారం అవుతాయన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సిఐడి హెడ్ క్వార్టర్స్, లేక్ వ్యూ అతిథి గృహం, హెర్మిటేజ్ కార్యాలయ భవనం మినహా మిగిలిన అన్ని భవనాలను తెలంగాణకు అప్పగించడానికి సిద్ధంగా ఉన్నట్లు ఏపీ లేఖ రాసింది. దీనిపై తెలంగాణ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పాత సెక్రటేరియట్లో ఉన్న భవనాలు, స్థలాన్ని అసెంబ్లీ ప్రాంగణంలోని శాసనసభ, శాసన మండలి భవనాలను 2019లోనే తెలంగాణకు ఏపీ అప్పగించింది. సిఐడి హెడ్ క్వార్టర్స్, లేక్ వ్యూ అతిథి గృహం వంటి వాటిని జనాభా దామాషా ప్రకారం 58.32, 41.68 పద్ధతిన పంచాలని ఏపీ కోరుతుంది. కాగా 9వ షెడ్యూల్లో కేంద్రం చేర్చిన మొత్తం 91 సంస్థలకు చెందిన ఆస్తులు, అప్పులు, నగదు నిల్వలు, ఉద్యోగులను రెండు తెలుగు రాష్ట్రాల మధ్య పంపిణీ చేయడానికి కేంద్ర ప్రభుత్వం షీలా పిడే కమిటీని వేసింది. ఇందులో 68 సంస్థలపై తమకు ఎలాంటి అభ్యంతరాలు లేవని తెలంగాణ తెలిపింది. మిగతా 23 సంస్థలకు సంబంధించి ఇరు రాష్ట్రాల మధ్య పేచీ నెలకొంది. ఇందులో ప్రధానంగా ఏపీఎస్ఆర్టీసీ, ఏపీ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్, ఏపీ జెన్కో, ఏపీ ట్రాన్స్కో వంటి సంస్థల ఆస్తులపై ఏకాభిప్రాయం కుదరడం లేదు. ఈ అంశం ఇరువురు సీఎంల సమావేశంలో చర్చకు వస్తుందని సమాచారం. ఇక 10వ షెడ్యూల్లో విద్య, శిక్షణ, మానవ వనరుల అభివృద్ధి సంస్థలు, వర్సిటీలు వంటి మొత్తం 142 సంస్థలున్నాయి. వీటి ఆస్తుల విలువ 38,000 కోట్ల రూపాయలుగా అంచనా వేశారు. ఈ షెడ్యూల్లో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థ, ఏఎంఆర్ ఏపీ అకాడమీ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్, ఏపీ ఫారెస్ట్ అకాడమీ, పోలీస్ అకాడమీ, ఏపీ ఎక్సైజ్ అకాడమీ, సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, ఇంటర్మీడియట్ బోర్డు, స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ వంటి సంస్థలు ఉన్నాయి. వ్యవసాయ విశ్వవిద్యాలయం, పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం వంటివి 10వ షెడ్యూల్ కిందనే ఉన్నాయి. వీటిలో తెలుగు అకాడమీ, అంబేద్కర్ యూనివర్సిటీ, తెలుగు యూనివర్సిటీ వంటి 30 సంస్థలపై వివాదాలున్నాయి. కాగా ఉన్నత విద్యామండలి ఆస్తుల విలువ తేలడం లేదు. దీనికి సంబంధించిన
800 కోట్ల రూపాయల బ్యాంకు డిపాజిట్లు ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల మధ్య విద్యుత్ బకాయిల వివాదం 10 ఏళ్లుగా పరిష్కారానికి నోచుకోవడం లేదు. రాష్ట్ర అవతరణ అనంతరం 2014 జూన్ 2 నుంచి 2017 జూన్ 10 దాకా ఏపీ జెన్కో నుంచి తెలంగాణ తీసుకున్న విద్యుత్కు గాను 3441.78 కోట్ల రూపాయలను వీటిని సకాలంలో చెల్లించినందుకు ఆలస్య రుసుము సర్ఛార్జీ కింద 3315.14 కోట్ల రూపాయలు కలిపి 6756 కోట్ల రూపాయలు కట్టాలని ఏపీ అడుగుతోంది. అయితే ఏపీ నుంచే తమకు 17,828 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని తెలంగాణ చెబుతోంది. ఏపీకి కట్టాల్సిన కరెంటు బిల్లులు, ఆలస్య రుసుము, సర్ఛార్జీ మొత్తం 4,887 కోట్ల రూపాయలకు పోను ఇంకా తమకు 12,940 కోట్ల రూపాయలు రావాల్సి ఉందని అంటోంది. ఈ వివాదాన్ని తేల్చడానికి చాలా ప్రక్రియలు జరిగినా ఏవీ కార్యరూపం దాల్చలేదు.